క్వెషన్స్ ఉన్నాయి బైబిల్ నుండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? ఓకేనా? అడుగు. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించినట్టు బైబిల్‌లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? మంచి క్వెషన్ నాన్న. బైబిల్‌లో ఎక్కడ గాని యేసు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టినట్టుగా ఎక్కడ రాయబడి ఉండలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎక్కడ గాని డిసెంబర్ 25ననే యేసు ప్రభుల వారు పుట్టినట్టుగా రాయబడలేదు. కానీ ఇప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటంటే మరి యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ 25 అని రాయనప్పుడు బైబిల్‌లో మరి క్రైస్తవులు ఎందుకు యేసు ప్రభు జన్మదినాన్ని క్రిస్మస్‌ని డిసెంబర్ 25న జరుపుకుంటారు అనేటువంటి డౌట్ రావచ్చు. ఆ డౌట్ నేను నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నేను నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను పుట్టిన టైంలో అప్పట్లో ఇట్లా జనాభా లెక్కల రాసే వాళ్ళు అంతగా లేరు. ఉన్నా గానీ మా తల్లిదండ్రులకి అంత చదువు లేదు కాబట్టి వాళ్ళు రికార్డ్ చేయించలేదు. చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్‌కి పోయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నప్పుడు ఏం చేసినామంటే గవర్నమెంట్ ఆఫీస్‌లో పోయి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ యావరేజ్‌గా అందాజుగా అలాంటి డేట్ అని వేయించినాం సర్టిఫికేట్ కోసం. అయితే ఇప్పుడు అందాజుగా వేయించినాం. ప్రతి సంవత్సరం అదే నేను నా బర్త్‌డే లాగా చేస్తా ఉన్నారు మీరు. నాకు బర్త్‌డే చేసుకోవాలనేటువంటి ఆశ అసలే లేదు. కానీ మీరే ప్రతి సంవత్సరం ఏం చేస్తారు సర్టిఫికేట్ డేట్ ప్రకారం ఆ రోజు సాయంత్రం కేక్ తెచ్చి మమ్మీ, నీవు, తమ్ముళ్ళు కలిసి నాతోటి కేక్ కట్ చేయిస్తా ఉంటారు. ప్రతి సంవత్సరం నాకు అట్లా బర్త్‌డే చేస్తా ఉంటారు మీరు. అలాగే దేవుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎగ్జాక్ట్‌గా రికార్డ్ చేయబడలేదు బైబిల్‌లో. కానీ క్రైస్తవ విశ్వాసులు ఏంటంటే ఏదో ఒక అందరం కలిసి ఒక రోజుని జరుపుకోవాలి కాబట్టి 25 డిసెంబర్ 25 అయితే అందరికీ అనుకూలంగా ఉందని గతంలో కొంతమంది నడిపించినారు కాబట్టి అదే రోజును జరుపుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నా బర్త్ డేట్ నాకు తెలియదు. సర్టిఫికేట్లో ఒకటి అందాజుగా ఒకటి కావాలి కాబట్టి వేయించిన ఆ డేట్‌ని మీరు బర్త్‌డే చేస్తున్నారు నాకు ఇంట్లో ప్రతి సంవత్సరం. అలాగే దేవుని బర్త్‌డేని కూడా జనాలు సంతోషం కోసం జరుపుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజున జరుపుకుంటున్నప్పుడు డిసెంబర్ 25 అయితేంది, డిసెంబర్ 20 అయితేంది, డిసెంబర్ 12 అయితేంది, జనవరి 20 అయితేంది. తప్పేం లేదు. ఏదో ఒక రోజు బర్త్‌డే జరుపుకోవచ్చు. ఎందుకంటే ఆయన పుట్టినట్టుగా బైబిల్‌లో రాయబడి ఉంది. కాబట్టి ఆయన పుట్టినాడు. ఏదో ఒక రోజు పుట్టినాడు కాబట్టి 25 గతంలో కొంతమంది పెద్దలు ఆ రోజును యేసు ప్రభు జన్మదినంగా జరుపుకున్నారు కాబట్టి అదే ఇప్పుడు ప్రపంచం ఫాలో అవుతుంది. ఇంకా శాస్త్రీయ విషయానికి వస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే నేను ఒకసారి చదువుతా వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినాలలో యేసు ప్రభు పుట్టిన కాలంలో కైసర్ ఔగుస్తు వలన జనాభా లెక్కలు రాయాలని ఒక ఆజ్ఞ జారీ అయింది. అప్పుడు యేసు ప్రభు యొక్క తల్లిగారైనటువంటి మరియమ్మ గారు, యోసేపు గారు వీరు నజరేతులో ఉండేవాళ్ళు. ఆ ఆజ్ఞ జారీ అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ పూర్వీకుల పట్టణమైనటువంటి బెత్లెహేంకి వచ్చేసినారు. అందుకే యేసు ప్రభుల వారు ఎక్కడ జన్మించారంటే బెత్లెహేంలో జన్మించినారు. వాళ్ళ తల్లిదండ్రి కాపురం ఉండేది నజరేతులో. కానీ అప్పుడు ఒక ఆజ్ఞ రాజు నుంచి బయలుదేరింది. ఏంటంటే జనాభా